హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలి. ఇది గుత్తి వంకాయ మసాలా కర్రీ. ముందుగా నేను వంకాయలు అనేది బాగా కడిగేసాను. ముందు కడిగేసి దాని తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి వాటికి ఘాట్లు అనేది పెట్టుకోవాలన్నమాట. అది ఎలానో నేను వీడియోలో చూపిస్తాను. ఒక ప్యాన్లో పల్లీలు అండ్ కొంచెం నువ్వులు అండ్ కొంచెం జీలకర్ర ఈ మూడు లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ వేయించేస్తే బ్లాక్ అయిపోతాయి కదా, టేస్ట్ అనేది బాగుండదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ అవ్వద్దు, మరీ తక్కువ అవ్వద్దు. ఎందుకంటే పల్లీలు కదా, పచ్చిగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదు. ఇలా మీడియం మంట పైన దీన్ని కుక్ చేసుకోవాలి. అండ్ వంకాయలని ఇలా ఘాట్లు అనేది పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు నార్మల్గా ఇలా గుత్తి వంకాయ కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. నార్మల్ వంకాయ కర్రీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. కాకపోతే వాటిని 4 పీసెస్లా కట్ చేయాలి. మనం గుత్తి వంకాయ చేస్తున్నాం కాబట్టి 4 ఘాట్లు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది గుత్తి వంకాయ కదా. నేను 4 స్పూన్స్ వేసాను. వీటికి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. అది ఆయిల్లోనే కుక్ అవ్వాలి కాబట్టి గుత్తి వంకాయ చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపుగా వేసుకొని, మీ దగ్గర మసాలా దినుసులు ఉంటే అవి మీరు వేసుకోండి. నేను లాస్ట్కి యాడ్ చేశాను కాబట్టి అది ఇది ఎక్కువైతుందని నేను వేసుకుంటలేను. మీరు అది వేసుకున్న అనుకునే వాళ్ళు. అండ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ అవసరం లేదు. కొంచెం కుక్ అయ్యాక మనం కట్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా, వాటిని దీంట్లోనే వేసుకోవాలి. నేను ఘాట్లు చూపెట్టాను కదా, అలా వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఆనియన్స్లో సాల్ట్ వేసేస్తే అది తొందరగా కుక్ అవుతుంది. అండ్ మూత పెట్టేసి ఇంకా తొందరగా అవుతుంది. హై ఫ్లేమ్ పైన మంట పెట్టుకొని మనం మొత్తం ప్రాసెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కదా వంకాయ అంటుకోదు. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అండి. నార్మల్గా ఈవినింగ్ టైం అయితే 10 మినిట్సే పడుతుంది గుత్తి వంకాయ కర్రీకి. అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటుంది. అండ్ మంచి మన డైలీ లైఫ్లో యూస్ అయ్యే చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా ఉంటుంది. ఈ వీడియో తీస్తున్నప్పుడు మా పిల్లలు ఎంతగా సతాయించారో అమ్మా, అస్సలు చాలా ఏడ్చారు. ఎందుకంటే ఎత్తుకో అని ఒకరు ట్విన్స్ ఉన్నారు నాకు, ఎత్తుకో అని ఒకరు, ఇక్కడ రమ్మని ఒకరు చాలా టార్చర్ పెట్టారు. అంతలా చేశారన్నమాట. దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అండ్ పసుపు, ఇవి 2 వేసుకొని దీన్ని కలుపుకోవాలి. మేము హోమ్ మేడ్ పసుపు అనేది యూజ్ చేస్తామండి. అంటే పసుపుని నార్మల్గా అమ్ముతుంటారు కదా, వాటిని తెచ్చి ఎండబెట్టి దాన్ని పట్టిస్తాం అన్నమాట. ఎందుకంటే అవి ప్యూర్ కాబట్టి కొద్దిగా వేస్తేనే కలర్ వచ్చేస్తుంది. అందుకే నేను కొద్దిగా వేస్తాను. నార్మల్ ప్యాకెట్స్లో ఉండే పసుపు అది ఎలా ఉంటుందో తెలియదు కానీ దాన్ని కొంచెం ఎక్కువే వేయాలి. మేము ఇది చేస్తున్నాం కాబట్టి నేను కొద్దిగా వేసాను. మీకు తగినంత మీరు వేసుకొని దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా నేను వేసేసి ఇది మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి దీనికి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. 3 స్పూన్స్ కారం అనేది వేసుకోండి. మీ క్వాంటిటీ బట్టి అది చూసి వేసుకోండి. ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక మనం పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, జీలకర్ర, వాటిని వేసేసి దాంట్లో మిక్సీ జార్లోనే కొద్దిగా వేడి వాటర్, చల్ల వాటర్ వేయొద్దు. చల్ల వాటర్ వేస్తే తొందరగా కుక్ అవ్వవు. ఎందుకంటే ఇది వేడి, అది చల్లగా వేసేస్తే ఏ వెజిటేబుల్ అయినా, ఏ స్వీట్స్ అయినా, ఏదైనా ఒకవేళ వేడి ఉంటే దాంట్లో వేడి వాటరే వేయాలి. చల్లని వాటర్ వేసేస్తే అవి గట్టిగా అయిపోతాయి, తొందరగా కుక్ అవ్వవు. అండ్ స్వీట్స్ చేసేటప్పుడు కూడా వేడి పాలే వేయాలి. పాలు చల్లగా అయినాక కూడా వేయొద్దు. ఈ టిప్ ఫాలో అవ్వండి వంట చేసేటప్పుడు. అలా వేడి వాటర్ అనేది దీంట్లో వేసుకోవాలి. అండ్ ఇది హై మంట పైన దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చూసారా, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మంచి మంచి కుకింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నవి చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పెడతాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను అన్నమాట. ఒక 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్లో
పర్లేదు, కొంచెం బాగానే ఉంది. వ్యూస్ కొంచెం బాగానే వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు వస్తున్నారు. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లైవ్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు నుండి. కొద్దిగా ప్రాసెస్ నాకు వస్తలేదు. మేబీ నాకు ఏది నా లైఫ్లో ఈజీగా రాదు. నేను ఎంత దేవుని మొక్కినా నా శివయ్య అన్నీ నన్ను ఫస్ట్ ఎగ్జామ్ పెడతాడనమాట. దాంట్లో నేను పాస్ అయితే కానీ నాకు ఏది రావు. ఏది ఇప్పటివరకు నాకు వచ్చిందంట ఏదో ఒకటి అవుతూనే వచ్చింది. మేబీ లైవ్ కూడా అదే, ఏదో చిన్న ప్రాసెస్, ఏదో కొన్ని ఫేస్ చేయాలి నేను. దాని తర్వాతే వస్తుందేమో చూడాలి. అంటే చిన్న లైవే కదా అనుకున్నట్టున్నారు, కానీ ఈ లైవ్ కోసమే నేను మనీ కట్టి మరీ దీన్ని చేయించుకున్నాను. కానీ సరే, ఆమె చేసింది, టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, ఆమె చేసింది. కాకపోతే దానికి కూడా ఎలిజిబిలిటీ అయిపోయింది, అంతా ఓకే అనుకునే లోపు మళ్ళీ నా ఫోన్లో ఏదో సెట్టింగ్స్ పోయింది. ఆ సెట్టింగ్స్ మా ఆయనకు వచ్చు, కాకపోతే దానికి కూడా 3 days టైం పట్టింది. సరే, నిన్నటి నుండి లైవ్ ఓపెన్ అయింది అని చేస్తుంటే ఇప్పుడేమో అక్కడ చాటింగ్ అనేది నాకు కనిపిస్తలేదు. అలా ఉంటుంది మన లైఫ్లో. అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం మాత్రం 100% ఉంది. ఏం చేద్దాం, ఏదో ఒకటి చేస్తుంటే అదే అన్నీ కలిసి వస్తాయి. దీంట్లో నేను మసాలా అనేది వేసుకున్నాను, హోమ్మేడ్ మసాలా. అది మన దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు ఉంటాయి కదా, వాటిని నేను మంచిగా కాల్చేసి రోస్ట్ చేసి వాటిని మిక్సీ పట్టేస్తాను. అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి.